హలో స్టూడెంట్స్, మనం ఈరోజు అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్లో కొన్ని ప్రీవియస్ జేఈ క్వశ్చన్స్ చూద్దాం. లెట్ ఎ రెక్టాంగిల్ ABCD ఆఫ్ సైడ్ లెన్స్ 2 and 4 be inscribed in another rectangle PQRS such that vertices of rectangle ABCD lie on the sides of rectangle PQRS. Let A be the sides of rectangle PQRS when its area is maximum, then A plus B whole square is how much? So basically ఏం చెప్తున్నానంటే ఇక్కడ PQRS రెక్టాంగిల్ ABCD రెక్టాంగిల్ రెండు రెక్టాంగిల్స్ ఉన్నాయి. ABCD రెక్టాంగిల్ తీసుకుంటున్నాం ముందు. ABCD ఓకే. ఈ రెక్టాంగిల్ PQRS రెక్టాంగిల్ యొక్క సైడ్స్ మీద ఉన్నాయంట ఈ వర్టిసెస్. సో దిస్ వర్టెస్ లైస్ ఆన్ అనదర్ రెక్టాంగిల్ యొక్క సైడ్స్ మీద, అంటే ఈ సైడ్ మీద. అలానే ఈ రెండింటిని కూడా జాయిన్ చేద్దాం. సో దట్ వర్టెక్స్ అనేది మనకి సైడ్ మీద ఉండాలి. ఓకే, సో లోపల ఉన్న రెక్టాంగిల్ వచ్చేసరికి ABCD రెక్టాంగిల్. సో ABCD, బయట ఉన్న రెక్టాంగిల్ వచ్చేసరికి PQRS. సో ABCD రెక్టాంగిల్ యొక్క వర్టిసెస్ PQRS రెక్టాంగిల్ యొక్క సైడ్స్ మీద ఉన్నాయి. ఇది మనం అడ్జస్ట్ చేయడం కొంచెం పర్ఫెక్ట్గా రాలేదు. నిజానికి ఇది ఎలా ఉంటుందంటే, మ్యాక్సిమం ఏరియా ఉండాలంటే ఇక్కడ ఉన్న ట్రయాంగిల్స్ ఉన్నాయి చూసారా, ఈ 4 ట్రయాంగిల్స్ అంటే ఈ ఏరియా ఇది 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 ఈ 4 కూడా ఐసోసెలస్ ట్రయాంగిల్స్ అవుతాయి. అప్పుడు మాత్రమే మనకి పాసిబుల్ ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. సో ఇది ఆ యాంగిల్ బిట్వీన్ 2 sides ఈజ్ 90 degree ఇన్ రెక్టాంగిల్. సో ఇక్కడ కూడా లోపల కూడా మనకి 90 degrees ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనకి ఏమంటున్నాడు, ఏరియా అనేది మ్యాక్సిమం ఉండాలి. దేనికి? లోపల ఉన్న రెక్టాంగిల్ కా బయట ఉన్న రెక్టాంగిల్ కా అంటే కనుక సో PQRS రెక్టాంగిల్ అని చెప్తున్నాడు. లెట్ A be the sides of rectangle PQRS when its area is maximum. అంటే దాని యొక్క ఏరియా మ్యాక్సిమం ఉన్నప్పుడు సైడ్ లెన్స్ A and B తీసుకోవాలి. ఈ రెండు తీసుకున్న తర్వాత మనకి A plus B whole square యొక్క వాల్యూ ఎంత. సో మ్యాక్సిమం అంటే AB లెన్స్ అయితే ఇది, సపోజ్ ఈ లెంత్ A, ఈ లెంత్ B అనుకుందాం. సో రెక్టాంగిల్ ఏరియా ఏమవుతున్నప్పుడు AB, ఇది మ్యాక్సిమైజ్ చేయాలి. సో ఇది మ్యాక్సిమైజేషన్ అలా చేద్దాం AB వాల్యూ. దాని పర్పస్ మనం ఏం చేస్తామంటే థీటా తీసుకున్నాం సమ్ యాంగిల్. సో ఇది 90 అయింది కదా, సపోజ్ ఎక్కడో చోట ఇక్కడ తీసుకున్నాం అనుకోండి 90. ఈ PAB అనే ట్రయాంగిల్ చూడండి, ట్రయాంగిల్ PAB అనేది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే, సపోజ్ PAB రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి P దగ్గర రైట్ యాంగిల్ ఉంది, 90 degrees ఇక్కడ ఉంది P దగ్గర. ఇది AB అనేది మనకి హైపోటెన్యూస్, దానికి ఆపోజిట్. సో హైపోటెనస్ యొక్క సైడ్ లెంత్ మనకి ఆల్రెడీ తెలుసు, 4, 2 అని చెప్పి ఇచ్చాడు చూడండి ఇక్కడ. అంటే ఇది 4 అయితే ఇది 4, ఇది 2 అయితే ఇది 2. సో ఇది 4. మనం థీటా ఎక్కడ తీసుకున్నాము, ఇక్కడ A దగ్గర. సో ఇది థీటా. ఆపోజిట్ ఎప్పుడు కూడా సైన్ థీటా, హెచ్ సైడ్ ఎప్పుడు కాస్ థీటా, అంతే కదా. ఈ హైపోటెనస్ దాంతో మల్టిప్లై అవుతుంది, డైరెక్ట్గా రాసేయండి. 4 sin థీటా అయితే ఇది 4 cos థీటా. సో ఈ లాజిక్తో మొత్తం అన్నిటికీ రాసేయచ్చు కదా. ఇది థీటా, ఇది హైపోటెనస్ వాల్యూ 4. సో దీనికి ఆపోజిట్ ఏంటిది, ఇది కదా PB కదా. సో 4 sin థీటా అవుతుంది ఇక్కడ. ఓకే, ఇది 4 cos థీటా. అలానే ఇక్కడ కూడా 2 అనేది హైపోటెనస్, ఇది థీటా అయితే ఇది 90, ఇది 90 మైనస్ థీటా కదా, అప్పుడే కదా ట్రయాంగిల్ యాంగిల్స్ 180 అయ్యేది. సో ఇది 90 మైనస్ థీటా, ఇది 90 అయితే ఇది ఎంత అవుతుంది, మొత్తం 180 degree అవుతుంది. 180 degree రావాలంటే 90 మైనస్ థీటా 90 ఉంది. సో ఇది థీటా అవుతుంది. ఇది థీటా అయితే దీని ఆపోజిట్ ఏముంది, ఇది 90, ఇది హైపోటెనస్, దీని ఆపోజిట్ ఇది థీటాకి. సో ఇది సైన్ థీటా రావాలి, హైపోటెనస్ ఇంటూ సైన్ థీటా. సో 2 sin థీటా ఇది వాల్యూ. ఓకే, అలానే ఇప్పుడు ఇది చూద్దాం. ఇది థీటా, ఇది 90 అయితే ఇది 90 మైనస్ థీటా, మన ఇక్కడ 90 ఉంది అంటే ఇది థీటా అవ్వాలి. 180 మైనస్ థీటా ప్లస్ థీటా 180, మొత్తం ఇదంతా కూడా ఏంటి సర్కిల్ డిగ్రీ కదా, అందుకని థీటా అవ్వాలి. ఇది థీటా అయితే ఇది ఏమవుతుంది, ఆపోజిట్ హైపోటెనస్ అంటే 4 sin థీటా, ఇది 4 cos థీటా. సో మనకి సైడ్స్ వచ్చినాయి చూడండి. A యొక్క లెంత్ ఎంత అంటే ఇందాక ఇక్కడ ఎంత రాసాం, ఇది 2 sin థీటా కదా. సో ఇది adjacent side 2 cos theta.
సో ఓకే, ఏ వాల్యూ ఎంత అంటే 2 cos θ ప్లస్ 4 sin θ, 4 sin θ ప్లస్ 2 cos θ. అండ్ బి వాల్యూ వచ్చేసరికి 4 cos θ ప్లస్ 2 sin θ, దీనికి ఆపోజిట్ ఉంది. సో 4 cos θ ప్లస్ 2 sin θ, దీని కాంప్లిమెంటరీ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఏబి మల్టిప్లై చేస్తాం, మ్యాక్సిమైజ్ చేయాలి. ఓకేనా? ఏబి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 4 sin θ ఇంటూ 4 cos θ, 16 sin θ cos θ. దాన్ని ఏం రాసుకోవచ్చు, 8 times 2 sin θ cos θ, 2 sin θ cos θ అంటే sin 2 θ ప్లస్ 4 sin θ 2 sin θ, 8 sin square θ. ఓకే, 8 sin square θ ప్లస్ 2 cos θ అంటే 4 cos θ, మళ్ళీ అగైన్ 8 cos square θ ప్లస్ 2 into 2, 4 sin θ cos θ నేను రాసుకోవచ్చు 2 times 2 sin θ cos θ, సో 2 sin 2 θ. సో టోటల్ మనకి ఏమవుతుంది, ఇది ఏబి యొక్క వాల్యూ. ఓకేనా? సో ఇది sin square θ ప్లస్ cos square θ వాల్యూ 1 into 8 8 ప్లస్ ఇక్కడ 8 2 మొత్తం 10 times sin 2 θ ప్లస్ 8 sin 2 θ. ఇది మాక్సిమం ఎప్పుడు అవుతుంది, ఏబి వాల్యూ sin 2 θ వాల్యూ ఒక ఇంటర్వల్ వచ్చేసరికి మనకి -1 to 1 క్లోజ్డ్ ఇంటర్వల్. సో మాక్సిమం వాలంటే పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి, 1 అనేది మాక్సిమం పాజిటివ్ వాల్యూ. సో 18 అనేది మనకి మాక్సిమం ఏరియా. కానీ అడిగింది మాక్సిమం ఏరియా గురించి కాదు, ఏ ప్లస్ బి వాల్యూస్ కనుక్కోవాలి. ఏరియా మాక్సిమం ఉన్నప్పుడు మనకి ఈ సైడ్ లెన్స్ ఏబి అవుతాయి, అప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ థీటా ఎంత అయినట్టు 45 డిగ్రీ, 2 θ వాల్యూ ఎంత అవ్వాలి, ఇక్కడ sin 2 θ 1 అవ్వాలంటే, ఇది 1 అవ్వాలంటే 2 θ షుడ్ బి 90. సో థీటా వాల్యూ ఎంత 45 డిగ్రీ. ఇది నిజానికి 45 డిగ్రీ అయితే ఏమవుద్ది, ఇది 45 ఇది 45 ఉంటుంది. అంటే రైట్ యాంగిల్ ఐసోస్సెలస్ ట్రయాంగిల్ ఇక్కడ 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 4 కూడా రైట్ యాంగిల్ ఐసోస్సెలస్ ట్రయాంగిల్స్ అయినప్పుడు ఒక రెక్టాంగిల్ లోపల ఇంకో రెక్టాంగిల్ పెడితే మాక్సిమం ఏరియా ఎప్పుడు వస్తుంది అంటే అవుటర్ రెక్టాంగిల్ ది, when these 4 are isosceles right angle triangles and angle is pi by 4. సో ఏ వాల్యూ ఎంత అంటే ఇక్కడ 4 plus 2 6 pi by 4 అంటే ఐ మీన్ sin pi by 4 cos pi by 4 is same. సో 6 by root 2 ఇది కూడా మనకి 6 by root 2 వస్తుంది. సో a plus b అనేది ఏమవుతున్నప్పుడు 2 times 6 by root 2 whole square. సో root 2 into root 2 2. సో root 2 square 2 into 36 72. So answer is 72. So a plus b whole square value is 72. So next question. Next, another question is again application of derivatives only. Mattam total questions. Let A be the region enclosed by parabola y square equal to 2x. ఒక parabola ఇచ్చాడు y square equal to 2x. అదే విధంగా ఒక లైన్ ఈక్వేషన్. This is what parabola. And line equation is x equal to 24. ఈ రెండిటి మధ్య ఎంక్లోజ్ అయిన ఏరియాని A అంటున్నాడు. ఓకేనా? A అనే రీజన్ ఎంక్లోజ్ అయ్యింది బిట్వీన్ పారాబోలా అండ్ దిస్ లైన్. దెన్ మాక్సిమం ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద రీజన్. ఏరియా ఆఫ్ మాక్సిమం ఏరియా, ఓకే, మాక్సిమం ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ రీజియన్ A. సో ఈ రీజియన్ A లో ఇన్స్క్రైబ్ చేసిన మాక్సిమం రెక్టాంగిల్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఐ మీన్ ఈ రెక్టాంగిల్ యొక్క మాక్సిమం ఏరియా ఎంత అవుతుందో అనుకుంటున్నాడు. సో దిస్ ఈజ్ రెక్టాంగిల్. ఓకే, ఒక రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో ముందు పారాబోలా y square equal to 4x స్టాండర్డ్ పారాబోలా మాదిరిగా ఉంది y square equal to 2x. సో ఇట్ విల్ బి లైక్ దిస్, y square equal to 2x అండ్ x equal to 24 అంటే x equal to 0 y యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటుంది కదా. సపోజ్ దిస్ ఈజ్ x equal to 24. ఓకే, నౌ మనకి ఏం కావాలంటే రెక్టాంగిల్ అనేది ఈ పారాబోలాకి ఈ లైన్ కి మధ్య ఎంక్లోజ్ అయ్యి ఉంది. ఇది ఈ పర్టికులర్ రీజియన్ లో మాత్రమే ఉంది. సో ఎంక్లోజ్ అయిన రెక్టాంగిల్ కావాలి. ఇది సిమెట్రిక్ కదా, y square equal to 2x అనేది మనకి ఇటువైపు x యాక్సిస్ కి బిలో ఎంత ఉంటుందో x యాక్సిస్ కి అబోవ్ కూడా అంతే ఉంటుంది. సో మనకి సిమెట్రిక్ గా వస్తుంది రెక్టాంగిల్. సో ఇలా వస్తుంది.
సో మనకి మ్యాక్సిమం ఏరియా ఎంత ఉంటుందని అడిగాడు. సో ఈ పర్టికులర్ ఏరియా కనుక్కొని దాన్ని డబల్ చేయొచ్చు, లేదంటే మొత్తం ఒకేసారి మొత్తం ఎంటైర్ రెక్టాంగిల్ యొక్క ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మన పారామెట్రిక్ పాయింట్స్ తీసుకున్నాం, ఓకేనా. ఈ రెక్టాంగిల్ సపోజ్ దీన్ని ఏబిసిడి రెక్టాంగిల్ అనుకున్నాం, లెట్ ఇట్ బి ఏబిసిడి. ఓకే, పారామెట్రిక్ పాయింట్స్ ఏమవుతాయి దీని మీద? y స్క్వేర్ ఈక్వల్ టు 2x. సో y స్క్వేర్ ఈక్వల్ టు 2x పారాబోలా మీద పారామెట్రిక్ పాయింట్ ఎలా తీసుకోవాలంటే, y ని నేను t అనుకుంటే ఇది t స్క్వేర్, పర్ఫెక్ట్ స్క్వేర్ కదా, అప్పుడు x ఈక్వల్ ఏమవుతుంది t స్క్వేర్ బై 2. ఇలా తీసుకోవాలి. అంటే రూట్ వాల్యూస్ రాకుండా స్క్వేర్ రూట్స్ మనం ఇలా స్క్వేర్ ఉంటే పర్లేదు, స్క్వేర్ రూట్ మాత్రం రాకూడదు, అదర్వైజ్ సింప్లిఫికేషన్ కష్టం అయిపోతుంది. అందువల్ల ఇలా తీసుకుంటాం పారామెట్రిక్ పాయింట్. సో మనకి సపోజ్ ఈ పాయింట్ ఉంది, దీన్ని మనం t స్క్వేర్ బై 2 t అనుకుందాం. నిజానికి ఎనీ పాయింట్ ఆన్ ద పారాబోలా ఈజ్ ఇన్ దిస్ ఫార్మ్, ఈ పారామెట్రిక్ ఫార్మాట్ లో ఉంటుంది. సో ఆరిజిన్ నుంచి ఈ డిస్టెన్స్, హారిజాంటల్ డిస్టెన్స్ ఎంత? t స్క్వేర్ బై 2. వర్టికల్ డిస్టెన్స్ t, అంటే ఈ లెంత్ t, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా t ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా t లెంత్ ఎంత అవుతుంది? హైట్ t కదా. ఇది వచ్చేసరికి x ఈక్వల్ 24 లైన్. సో x అనేది 24 అనేది ఎక్కడ తీసుకున్నా ఈ లైన్ మీద 24 ఉంటుంది. సో ఇక్కడ x కోఆర్డినేట్ 24, ఇక్కడ కూడా x కోఆర్డినేట్ 24. హైట్ ఎంత అని చెప్పాము ఇక్కడ? హైట్ t అనేది హైట్. ఓకే, మనకి ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ లెంత్ కావాలి. లెంత్ ఎంత వస్తుంది? ఆరిజిన్ నుంచి ఇక్కడ దాకా 24. సో x ఈక్వల్ 24 లైన్ అంటే ఏంటి అర్థం? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 24. మరి ఈ ఏరియా తీసేయాలి కదా, అంటే ఐ మీన్ ఈ సైడ్ లెంత్ తీసేయాలి కదా. తీసేస్తే అప్పుడు దీని సైడ్ లెంత్ వచ్చేస్తుంది. సో ఎంత ఈ సైడ్ లెంత్ అవుతుంది? అప్పుడు 24 లో నుంచి t స్క్వేర్ బై 2 తీస్తే సరిపోతుంది. ఇది t స్క్వేర్ బై 2. సో 24 మైనస్ t స్క్వేర్ బై 2, ఇది లెంత్. ఇది వచ్చేసరికి హైట్, ఇది లెంత్ 25 మైనస్ t స్క్వేర్ బై 2. సో దిస్ విల్ బి హైట్ ఎంత? అప్పుడు హైట్ ఎంత అని చెప్పాం మనం? ఇది t అని చెప్పాం. ఇది t అయితే కింద కూడా t గా, మొత్తం 2t. సో ఈ ఎంటైర్ ఇటు వచ్చేసరికి ఈ లెంత్ 2t. సో రెక్టాంగిల్ ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇస్ 2t ఇంటూ 24 మైనస్ t స్క్వేర్ బై 2. ఓకే, 2 తో మల్టిప్లై చేస్తే 48t మైనస్ 2 క్యాన్సిల్ t క్యూబ్. దిస్ ఇస్ ఏరియా. దీన్ని మ్యాక్సిమైజ్ చేయాలి. మ్యాక్సిమైజ్ అంటే విత్ రెస్పెక్ట్ టు t డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. సో 48 మైనస్ 3t స్క్వేర్, ఇది ఎక్కడ 0 అవుతుంది? 3t స్క్వేర్ ఈక్వల్ టు 48 అయితే t ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్. ఓకేనా. సో t వాల్యూ ఇక్కడైతే 24,4, ఇక్కడైతే 24,-4. సో t వాల్యూ వచ్చేసింది కదా. సో మనకి మ్యాక్సిమం ఏరియా ఏమవుతుంది? దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. సో 2 ఇంటూ 4 8 ఇంటూ 24 మైనస్ 16 బై 2 అంటే 8, 24 మైనస్ 8 అంటే 16. సో 8 ఇంటూ 16 హౌ మచ్? 80 ప్లస్ 48 128. సో 128 is the answer. So maximum area of rectangle inscribed is 128. Okay, next question. సో పారాబోలాకి ఒక లైన్ ఇచ్చేసి జస్ట్ రెక్టాంగిల్ యొక్క మ్యాక్సిమైజ్ చేయమంటున్నాడు. మనం పారామెట్రిక్ పాయింట్ తీసుకొని therefore పారామెట్రిక్ పాయింట్ ఈజీగా సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఫంక్షన్ ఇచ్చాడు f of x ఈక్వల్ టు sin x ప్లస్ 3x మైనస్ 2 బై పై టైమ్స్ x స్క్వేర్ ప్లస్ x. ఓకే, వేర్ x బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వల్ 0 to π by 2. అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంది x అనేది. సో ఇది sin x plus 3x minus 2 by pi upon pi into x square plus x. Show that function is increasing in open interval 0 comma pi by 2. F dash is decreasing in open interval 0 to pi by 2. Okay. So just basic ఒకసారి రివైజ్ చేసినట్టు ఉంటుంది. సో ఏదైనా ఒక ఫంక్షన్ ఇచ్చేసి అది ఒక పర్టికులర్ ఇంటర్వల్ లో ఇంక్రీజింగ్, ఒక పర్టికులర్ ఇంటర్వల్ లో డిక్రీజింగ్ అని అలా చెప్పాలి. అంటే ఇది f అనే ఫంక్షన్ ఇంక్రీజింగ్, f డాష్ అనేది డిక్రీజింగ్.
ఎఫ్ అనే ఫంక్షన్ ఇంక్రీజ్ అని చెప్పాలంటే దానికి ఏం చేయాలి, దీని యొక్క డెరివేటివ్ గ్రేటర్ దాన్ 0 ఉంటే ఈ ఫంక్షన్ ఇంక్రీజింగ్. సో ఎఫ్ డాష్ అంటే దీనికి ఏం చూపించాలంటే దీనికి ఏం చూపించాలంటే ఎఫ్ డాష్ అనేది దీని యొక్క డెరివేటివ్ గ్రేటర్ దాన్ 0 రావాలి. అప్పుడు ఈ ఇంటర్వెల్లో గ్రేటర్ దాన్ 0 వస్తే కనుక ఫంక్షన్ ఇస్ ఇంక్రీజింగ్. ఎఫ్ డాష్ అనేది డిక్రీజింగ్ అవ్వాలంటే దీని యొక్క డెరివేటివ్ ఎఫ్ డాష్ యొక్క డెరివేటివ్ ఏమవుతుంది, ఎఫ్ డబల్ డాష్. ఇది నెగిటివ్ అయ్యి ఉంటా, నెగిటివ్ అయ్యి ఉంటే కనుక ఈ పర్టికులర్ ఇంటర్వెల్లో డిక్రీజింగ్. ఓకేనా. దీనికి ఇంకో ఇది ప్రిమిటివ్, దీనికి ఇంకో సెకండ్ డెరివేటివ్ తీసుకోవాలి. ఇది ఒరిజినల్ ఫంక్షన్, దీన్ని డెరివేటివ్ తీసుకోవాలి. ఏది ఉంటుంది, సపోజ్ ఎఫ్ డబల్ డాష్ ఉంటే ఎఫ్ ట్రిపుల్ డాష్ తీసుకోండి, ఎఫ్ ట్రిపుల్ డాష్ ఉంటే ఎఫ్ 4 టైమ్స్ డెరివేటివ్ తీసుకున్న ఫంక్షన్ తీసుకుంటాం, సేమ్ అంతే. సో ఇప్పుడు ఇచ్చిన ఫంక్షన్ ఇది కదా ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. సో ఎఫ్ డాష్ ఎక్స్ ఏమవుతుందో చూద్దాం. sin x డెరివేటివ్ cos x, 3x డెరివేటివ్ 3 మైనస్ 2/π అనేది కాన్స్టెంట్, x² + x అంటే 2x + 1. సో ఈ ఫంక్షన్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ పర్టికులర్ ఇంటర్వెల్లో ఇది గ్రేటర్ దాన్ 0 ఉందా లేదా చూడాలి, అంతే కదా. సో 0 π/2 దగ్గర మనం చూద్దాం, అంటే లోవర్ ఇంటర్వెల్ అప్పర్ ఇంటర్వెల్ దగ్గర చూద్దాం. సో ఎఫ్ డాష్ 0 దగ్గర వాల్యూ ఎంత, cos 0 1 + 3 మైనస్ 2/π 0 + 1 అంటే 1 మాత్రమే. సో ఇది ఎంత, 1 + 3 4 మైనస్ 2/π 2/π అంటే వాల్యూ ఎంత అంటే 2π 3.14 అంటే 0 పాయింట్ సంథింగ్. సో డెఫినెట్లీ గ్రేటర్ దాన్ 0. మనకి ఎంత వస్తుంది, మనకి ఎందుకు, ఇది గ్రేటర్ దాన్ 0నే కదా. అలానే ఎఫ్ డాష్ π/2 దగ్గర చూద్దాం. ఎఫ్ డాష్ π/2 దగ్గర cos 90 ఎంత 0 + 3 మైనస్ 2/π 2 ఇంటూ π/2 ఎంత π + 1. సో ఇదేమవుతుందంటే 3 మైనస్ π ఇంటూ π క్యాన్సిల్, 3 మైనస్ 2 మైనస్ 2/π అంటే 1 మైనస్ 2/π, 3 మైనస్ 2 1 మైనస్ 2/π. ఓకే, 1 మైనస్ 2/π వస్తుంది. సో 1 మైనస్ 2/π అంటే 1 మైనస్ 2/π అంటే మళ్ళీ అగైన్ ఎంత 2/3.14. ఇది అగైన్ ఎంత వస్తుంది, దీని వాల్యూ 0 పాయింట్ సంథింగ్. 1 లో నుంచి 0 పాయింట్ సంథింగ్ తీసినా మళ్ళీ అగైన్ గ్రేటర్ దాన్ 0నేగా. సో 0 దగ్గర మనకి పాజిటివ్ వచ్చింది ఫంక్షన్, డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్. π/2 దగ్గర కూడా డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ ఇస్ పాజిటివ్. అంటే మీనింగ్ ఏంటి, ఈ పర్టికులర్ ఇంటర్వెల్ లో 0, π/2 ఇంటర్వెల్ లో దిస్ ఈస్ గ్రేటర్ దాన్ 0. ఇది గ్రేటర్ దాన్ 0 ఉందంటే ఫంక్షన్ ఏమర్థం, ఇంక్రీజింగ్ ఫంక్షన్ అనే కదా. సో ఇది ప్రూవ్ అయిపోయినట్టు. నెక్స్ట్ ఎఫ్ డాష్ అనేది డిక్రీజింగ్ అని చెప్పాలి. సో దానికోసం ఏం చేయాలి, డబుల్ డాష్ తీసుకోవాలి. సో ఇది మనకి ఫస్ట్ డెరివేటివ్. ఇప్పుడు సెకండ్ డెరివేటివ్ కడదాం. ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ ఏమవుతుంది, cos x డెరివేటివ్ మైనస్ sin x, 3 యొక్క కాన్స్టెంట్ కాబట్టి 0 మైనస్ 2/π అనేది మళ్ళీ అగైన్ కాన్స్టెంట్ గా ఉంది ఇక్కడ, ఇంటూ 2x + 1 డెరివేటివ్ 2. సో మైనస్ ఆఫ్ sin x ప్లస్ 4/π. ఇక్కడ చూడండి 0 పెట్టినా మనకి ఏమొస్తుంది, 0 4/π. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ లెస్ దాన్ 0. x = 0 దగ్గర, x = π/2 దగ్గర చూద్దాం. అంటే π/2 సబ్స్టిట్యూట్ చేస్తాం. π/2 సబ్స్టిట్యూట్ చేస్తే sin 91 1 + 4/π మళ్ళీ అగైన్ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ 0. అంటే డబుల్ డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ ఇస్ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ 0 ఇన్ దిస్ ఇంటర్వెల్. సో ఇది లెస్ దాన్ 0 వచ్చిందంటే మీనింగ్ ఏంటి, ఇది వచ్చింది కదా. సో ఇది వచ్చిందంటే ఫంక్షన్ ఎఫ్ డాష్ అనేది డిక్రీజింగ్. సో అది బేసిక్. ఓకే, అదే ఒకవేళ ఎఫ్ డాష్ లెస్ దాన్ 0 వచ్చి ఉంటే ఫంక్షన్ ఇస్ డిక్రీజింగ్. అదే ఇక్కడ ఎఫ్ డబుల్ డాష్ గ్రేటర్ దాన్ 0 వస్తే కనుక ఎఫ్ డాష్ వాల్యూ ఇంక్రీజ్. సపోజ్ ఇదే దగ్గర ఎఫ్ డాష్ కనుక మనకి లెస్ దాన్ 0 వచ్చినట్టయితే కనుక మనం ఏం చెప్తాం అంటే ఫంక్షన్ డిక్రీజింగ్ అని చెప్తాం. ఇక్కడ గ్రేటర్ దాన్ 0 వచ్చింది కాబట్టి ఫంక్షన్ ఇంక్రీజింగ్. ఇది గ్రేటర్ దాన్ 0 వస్తే ఇది ఇంక్రీజింగ్, ఇది లెస్ దాన్ 0 వస్తే డిక్రీజింగ్. ఓకే, అలానే డబుల్ డెరివేటివ్ ఇప్పుడు లెస్ దాన్ 0 వచ్చింది. ఒకవేళ ఫస్ట్ డబుల్ డెరివేటివ్ గ్రేటర్ దాన్ 0 వచ్చినట్టయితే మనకి ఏమవుతుంది, ఎఫ్ డాష్ అనేది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అని చెప్పేవాళ్ళం. ఓకే, ఆపోజిట్. సో నెక్స్ట్ క్వశ్చన్, సో ఇప్పుడు ఇంకో అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ లోనే ఇది ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఇఫ్ ద ఫంక్షన్ f of x, ఒక ఫంక్షన్ ఇచ్చాడు f of x equal to 1/x whole power
2x అని ఇచ్చాడు. ఇక్కడ x ఈజ్ పాజిటివ్ అని ఇచ్చాడు, స్ట్రిక్ట్లీ పాజిటివ్, x గ్రేటర్ దాన్ 0 అటైన్స్ మాక్సిమం వాల్యూ. సో ఈ ఫంక్షన్ వచ్చేసరికి అటైన్స్ maximum value at x equal to 1 upon e. Okay, then show that e power pi is greater than pi power e. ఇది చూపించాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది e to the power of pi is greater than pi to the power of e. సాధారణంగా ఏంటంటే ఈ వాల్యూ 2.7 సంథింగ్ ఉంటుంది, పై వాల్యూ 3.14 ఉంటుంది. మనకి అయినప్పటికీ కూడా e పవర్ పై అనేది మనకి గ్రేటర్ క్వాంటిటీ అండ్ కంపేర్డ్ టు పై పవర్ e. ఓకే, అది ఎలానో ప్రూవ్ చేద్దాం. ఇక్కడ ఈ వాల్యూ వచ్చేసరికి 2.718 హోల్ పవర్ పై, దిస్ ఇస్ గ్రేటర్ దాన్ 3.14 హోల్ పవర్ e. ఇలా ఉంది. సో అటైన్ మాక్సిమం వాల్యూ అట్ x ఈక్వల్ టు 1/e దగ్గర మనకి ఈ ఫంక్షన్ మాక్సిమం వాల్యూ అటైన్ అవుతుందని చెప్పేశాడు. సో ఒకసారి ఫంక్షన్ డెరివేటివ్ చేద్దాం. ఇది ఫంక్షన్ పవర్ ఫంక్షన్ కదా, ఫంక్షన్ పవర్ ఫంక్షన్ అంటే మనం ఎలా డిఫరెన్షియేషన్ చేస్తామంటే బై టేకింగ్ లాగర్థం, న్యాచురల్ లాగర్థం ఆన్ బోత్ సైడ్స్. సో log f of x ఈక్వల్ టు log of this one. log of this one అంటే 2x log of 1/x. సో డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, 1/f of x into f dash x ఈక్వల్ టు 2 into u డెరివేటివ్ 1 into log 1/x, u డెరివేటివ్ into v plus u into v డెరివేటివ్, log x డెరివేటివ్ 1/x, 1/1/x అంటే x, మళ్ళీ 1/x డెరివేటివ్ minus 1/x square. సో మీరు చేయండి, మీకు ఇలానే వస్తుంది యాజ్ ఇట్ ఈస్, x square క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. సో 2 into log 1/x అంటే log 1 minus log x, log 1 వాల్యూ అంతా 0. సో మైనస్ లాగ్ ఎక్స్ మైనస్ ఇక్కడ ఎంత ఉంది, ఇంకా మైనస్ 1 ఉంది ఒకటి మిగిలింది. సో మైనస్ కామన్ తీస్తే -2 టైమ్స్ లాగ్ ఎక్స్ ప్లస్ 1 వస్తుంది. చూసారు ఇక్కడ ఎక్స్ అనేది లాగరిథమిక్ ఫంక్షన్ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ఎక్స్ షుడ్ బి పాజిటివ్, అందుకని ఎక్స్ గ్రేటర్ దాన్ షుడ్ బి పాజిటివ్ అని చెప్పి ఇచ్చాడు. సో ఇక్కడ f dash x బై f of x ఉంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు f dash x వాల్యూ ఏమవుతుంది, f of x అంటే మన దగ్గర 1/x పవర్ 2x -2 ఇంటూ దీనిపై పక్కన రాద్దాం, 1/x పవర్ 2x into 1 plus log x. So this is the function, derivative of this function. ఇది 1/e దగ్గర ఏమవుతుంది, రెసిప్రోకల్ ఆఫ్ ద యూలర్ వాల్యూ. సో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ సంబంధించిన ఈ వాల్యూ 2.718 is the approximate value. సో ఇది కూడా ఇరేషనల్ నెంబర్, ఇది కూడా మనకి ఇరేషనల్ నెంబర్, రెండు ఇరేషనల్ నెంబర్స్ ఉన్నాయి. సో 1 upon e వాల్యూ వచ్చేసరికి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి 0 వచ్చేస్తుంది డెరివేటివ్. కావాలంటే సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది f dash 1/e దగ్గర, ఎందుకంటే మాక్సిమం అయినా మినిమం అయినా మనకి డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ ఈ పర్టికులర్ వాల్యూ దగ్గర 0 అవ్వాలి. 0 అవుతుంది చూడండి, -2 ఇంటూ 1 upon e అంటే e పవర్ 2/e 1 ప్లస్ log 1/e అంటే మైనస్ log e రాసుకోవచ్చు, మైనస్ log e. సో log e వాల్యూ ఎంత 1, log e టు ద బేస్ e ఈజ్ 1. సో దీని వాల్యూ మొత్తం ఏమవుతుంది, 0 అయిపోతుంది. సో అందులోనే మనకి మాక్సిమం మినిమం ఉంటుంది అంటే మాక్సిమం ఉంటుందని ఇచ్చాడు. సో మనం డెరివేటివ్స్ సైన్ స్కీమ్ ఆఫ్ డెరివేటివ్స్ తీసుకుంటే కనుక ఇది 1/e దగ్గర ఈ పర్టికులర్ వాల్యూ కన్నా కొంచెం ఎక్స్ట్రా వాల్యూ అంటే 1/e కన్నా సమ్ ఎక్స్ట్రా 4 or 5 ఇచ్చామనుకోండి వాల్యూ, ఏమవుతుంది 1 plus log x is positive, లాగరిథమిక్ ఫంక్షన్ గ్రాఫ్ ఇది. log 1 దగ్గర 0, 4, 5 10 దగ్గర కూడా మనకి పాజిటివ్ వాల్యూస్ వచ్చేది లాగరిథమిక్. సో ఇదంతా పాజిటివ్, 1/x పవర్ 2x కూడా పాజిటివ్, 2 కూడా పాజిటివ్, కానీ ముందు ఏముంది, నెగిటివ్ సైన్ ఉంది. నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి ఇటువైపు నెగిటివ్, ఇటువైపు అనేది పాజిటివ్, 1/e కన్నా తక్కువ ఉంటే పాజిటివ్. సో డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ నెగిటివ్, అంతేనా. f dash అనేది నెగిటివ్ గా ఉంది, ఇక్కడ f dash అనేది పాజిటివ్ గా ఉంది. f dash నెగిటివ్ అయితే లెస్ దాన్ 0 అయితే ఫంక్షన్ ఈజ్ ఇంక్రీజింగ్, సారీ ఫంక్షన్ ఈజ్ డిక్రీజింగ్. ఓకే, f dash ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఉంటే ఫంక్షన్ ఈజ్ ఇంక్రీజింగ్. సో ఇది అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, మనకి ఈ కి పైకి మధ్య చూపించడం ఇది అయిపోయింది. అటైన్స్ మాక్సిమం వాల్యూ వీ హావ్ టు షో దిస్ వన్. సో మనకి పై వాల్యూ ఈ వాల్యూ రెండిట్లో ఏది పెద్దది, 3.14 2.718. పై ఈజ్ స్ట్రిక్ట్లీ మోర్ దాన్ 2.718. సో e ఈజ్ లెస్ దాన్ పై. సో 1 upon e ఈజ్ గ్రేటర్ దాన్ 1 upon పై. రెసిప్రోకల్ వాల్యూ ఏమవుతుంది, 1/e కి పెద్దగా ఉంటుంది. సో బిగ్గర్ వాల్యూ when compared to 1/π. That means 1/π is less than
1/e. సో 1/π లెస్ దాన్ 1/e అంటే 1/e కన్నా తక్కువ ఉన్న వాల్యూ అయితే ఫంక్షన్ ఏమవుతుంది, ఇంక్రీజింగ్ ఫంక్షన్ కదా. సో ఇంక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి ఫంక్షన్ నేను దీనికి యాడ్ చేస్తున్నాను. ఈ పర్టికులర్ దానికి ఫంక్షన్ ఇస్తే ఏమవుతుంది, f(1/π) లెస్ దాన్ f(1/e). ఎందుకంటే ఫంక్షన్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వదు. ఓకేనా. డిక్రీజింగ్ ఫంక్షన్ అయితే కనుక ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. ఇంక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి ఇన్ఈక్వాలిటీ డజంట్ చేంజ్. సో ఇచ్చిన ఫంక్షన్ ఏంది, 1/x⁴2x కదా, దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/π 1/π పెడితే ఏమవుతుంది, 1/1/π అంటే π పవర్ 2 into 1/π అంటే 2/π. అలానే ఇది పెడితే ఈ వాల్యూ ఈ పవర్ 2/e ఇలా వస్తుంది, అంతేనా. సో నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే ఒక కాన్స్టెంట్ అంటే నేను ఒక పాజిటివ్ వాల్యూతో పవర్ రేస్ చేయొచ్చు. అంటే పవర్ దీని యొక్క పవర్ని ఒక పాజిటివ్ వాల్యూతో మల్టిప్లై చేసిన ఏం కాదు కదా, ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వదు కదా. ఆ పాజిటివ్ వాల్యూ ఏం తీసుకున్నాం అంటే మనం ఇక్కడ π అని ఈ రావాలి, అంటే 2 అనేది ఉండకూడదు, అంటే డినామినేటర్లో 2 తీసుకోవాలి. రెండోది ఈ పవర్ ఏదైతే ఉందో π మాత్రమే ఉంది, ఈ అనేది లేదు, అంటే ఈ అనేది తీసుకున్నాం. π అనేది క్రియేట్ చేయాలి, సో ఈ π. సో ఇటు పక్క కూడా అదే తీసుకుంటున్నాం, ఈ π/2. ఈ π/2తో బోత్ సైడ్స్ కూడా పవర్ రైజ్ చేశాను. ఓకేనా. ఇప్పుడు చూడండి 2 క్యాన్సిల్, π క్యాన్సిల్, 2 క్యాన్సిల్, ఈ క్యాన్సిల్. సో ఈ π పవర్ ఈ is less than e power pi. So e to the power of pi is greater than pi power e. చూపించినట్టే కదా. సో e power pi is greater than pi power e. దో ఇక్కడ పై వాల్యూ కంటే ఈ వాల్యూ తక్కువ ఉన్నా సరే దీని పవర్ అంటే రెండింటికి ద పవర్ ఈజ్ ఎక్స్చేంజ్డ్. ఈ పవర్ పై ఉంది, పై పవర్ ఈ ఉంది, అయినప్పటికీ దిస్ వాల్యూ ఇస్ మోర్. ఓకే. According to this function, we are getting that value. So దీని ద్వారా మనం ఇది చూపించగలిగాం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, this is the last question. Okay. G of x equal to 3 times f of x/3 plus f of 3 minus x. Okay, ఇది ఇచ్చాడు ఇలా, f of x minus 3 minus x ఇక్కడ f of x/3 and f double dash x is greater than 0. f double dash x is greater than 0 for all x belongs to open interval 0,3. This is second derivative is positive. If g is decreasing in, this is decreasing in open interval 0, and increasing in alpha, 3, then 8 alpha equal to how much? So this is the question. G of x equal to 3 times f of x/3 plus f of 3 minus x. ఒక ఫంక్షన్ ఇచ్చాడు, డబుల్ డెరివేటివ్ పాజిటివ్ అని ఇచ్చాడు, ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు ఓపెన్ 0,3. g అనేది డిక్రీజింగ్ ఇంక్రీజింగ్ అని అడిగి ఆల్ఫా వాల్యూ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ చూడండి ఏమైందంటే 0-3 ఇంటర్వెల్ ఉంది కదా, ఇంకెక్కువ అయిపోయింది. సో మనకి ఓపెన్ 0,3 0 నుంచి 3 వరకు మధ్యలో ఆల్ఫా దగ్గర మనకి బ్రేక్ అయింది. సో ఓపెన్ ఇంటర్వెల్ 0 to ఆల్ఫా, ఆఫ్టర్ దట్ ఆల్ఫా టు 3 రెండు చోట్ల బ్రేక్ అయింది ఫంక్షన్. ఇక్కడ డిక్రీజింగ్ ఫంక్షన్, ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అని చెప్తున్నాడు. జీ అనే ఫంక్షన్ ఇది డిక్రీజింగ్, ఇది ఇంక్రీజింగ్ అని చెప్పాడు. మన ఫంక్షన్ f double dash x greater than 0 ఇచ్చాడు. ఎందుకు ఇది ఇచ్చాడు అంటే ఇఫ్ సెకండ్ డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ పాజిటివ్, f dash x గురించి ఏం చెప్పొచ్చు, దీని యొక్క ముందు వాల్యూ, దీనికన్నా ముందున్న డెరివేటివ్ f dash x అనేది ఇంక్రీజింగ్ ఫంక్షన్ డిక్రీజింగ్ ఫంక్షన్, ఇంక్రీజింగ్ ఫంక్షన్.
ఇది బాగా గుర్తుంచుకోండి ఇక్కడ, అందుకనే ఇచ్చాడు f డబుల్ డాష్ గ్రేటర్ దాన్ 0 ఇచ్చింది ఇందుకే, ఈ ఫంక్షన్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ f డాష్ x అనేది అని. ఇప్పుడు రెండింటిలో ఏదో ఒక వాల్యూ తీసుకుంటే చాలుగా, డిక్రీజింగ్ అయినా ఇంక్రీజింగ్ అయినా ఒకటి తీసుకుంటే సరిపోతుందిగా, ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దానికోసం ఏం చేద్దామంటే ఇచ్చిన ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేద్దాం. g డాష్ x ఏమవుతుంది, 3 ఇంటూ f ఆఫ్ x బై 3 డెరివేటివ్ f డాష్ ఇంటూ x బై 3 మళ్ళీ ఇన్నర్ డెరివేటివ్ 1/3 ప్లస్ f డాష్ ఇంటూ 3 మైనస్ x మళ్ళీ ఇన్నర్ డెరివేటివ్ -1, సో మైనస్ f డాష్ దిస్ వన్, 3 3 క్యాన్సిల్, సో f డాష్ x బై 3 మైనస్ f డాష్ ఆఫ్ 3 మైనస్ x. సో ఇది ఫంక్షన్ g డాష్ x. g డిక్రీజింగ్ అవ్వాలంటే g డాష్ x ఏమవ్వాలి, లెస్ దాన్ 0 అవ్వాలి. g ఇంక్రీజింగ్ అవ్వాలంటే g డాష్ x ఏమవ్వాలి, గ్రేటర్ దాన్ 0 పాజిటివ్ ఉండాలి. సో మనం ఈ పర్టికులర్ ఇంటర్వెల్ లో చెక్ చేస్తున్నాను. సో g డాష్ x అనేది ఏంటి, నెగటివ్ క్వాంటిటీ లెస్ దాన్ 0, సో ఇది లెస్ దాన్ 0. సో అంటే ఈ ఎంటైర్ ఈక్వేషన్ ఏమవుతుంది, ఎంటైర్ ఫంక్షన్ లెస్ దాన్ 0. సో f డాష్ x బై 3 is less than f dash 3 minus x. ఓకే, ఇప్పుడు f dash అనేది ఏంటి, ఇంక్రీజింగ్ ఫంక్షన్ కదా, ఈ f dash అనే ఇంక్రీజింగ్ ఫంక్షన్ తీసేస్తే ఇన్ఈక్వాలిటీ అనేది చేంజ్ అవ్వదు కదా, ఎందుకంటే ఇంక్రీజింగ్ ఫంక్షన్ రిమూవ్ చేసినా ఇన్ఈక్వాలిటీ విల్ నాట్ చేంజ్. సో x by 3 is less than 3 minus x. సో x is less than 9 minus 3x. 4x is less than 9, x is less than 9 by 4. కానీ x వాల్యూ వచ్చేసరికి 0 to 3 మధ్యలోనే ఉంది. సో 0 less than x less than 9 by 4. 0 కన్నా పాజిటివ్, 0 కన్నా ఎక్కువే ఉంది. సో 0 కి 9 by 4 కి ఇంటర్వెల్ లో ఏముంది ఇక్కడ, 0 కామా ఆల్ఫా. సో 0 కామా ఆల్ఫా అంటే మీనింగ్ ఆల్ఫా వాల్యూ 9 by 4. ఓకే, 9 by 4 అనేది ఆల్ఫా. మీరు ఇంక్రీజింగ్ దాంట్లో కూడా తీసుకోండి, ఇంక్రీజింగ్ అంటే ఇది గ్రేటర్ దాన్ 0 తీసుకున్నారు అనుకోండి, లెస్ దాన్ 0 గ్రేటర్ దాన్ 0, అప్పుడు కూడా మనకి ఆల్ఫా వాల్యూ 9 by 4 వస్తుంది. కావాలంటే చూపిస్తాను చూడండి. సపోజ్ ఇది కాకుండా సెకండ్ కేసు కన్సిడర్ చేసాం అనుకోండి, g డాష్ x ఏమవుతుంది, పాజిటివ్ అంటే ఇది లెస్ దాన్ 0 అవుతుంది, గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సో సెకండ్ కేసు తీసుకుంటున్నాను, అవసరం లేదు కానీ ఫర్ యువర్ క్లారిటీ పర్పస్, గ్రేటర్ దాన్ 0 తీసుకుంటే దిస్ విల్ బి గ్రేటర్ దాన్ f డాష్ 3 minus x. దెన్ ఆల్సో f డాష్ కనుక రిమూవ్ చేస్తే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది, గ్రేటర్ దాన్ ఉంటుంది. సో x is greater than 9 minus 3x, 4x is greater than 9, x is greater than 9 by 4. సో ఇది మాక్సిమం ఎంత వరకు వెళ్తుంది, మాక్సిమం 3 వరకు వెళ్తుంది. సో 3 is less than 3 కి 9 by 4 కి మధ్యలో ఉంటుంది. సో 9 by 4 కి 3 కి అంటే దిస్ ఇంటర్వెల్. సో అప్పుడు కంపేర్ చేసిన ఆల్ఫా వాల్యూ ఎంత, 9 by 4. మనం అడుగుతుంది 8 ఆల్ఫా. సో 8 into 9 by 4, 18 is the answer. Okay, thank you very much.